లేదా మీ అభిప్రాయాలు చెప్పండి అనేది వచ్చింది. దాంట్లో మెజారిటీ పొలిటికల్ పార్టీస్ సమర్థించడం జరిగింది. యునానిమస్ దాంట్లో కూడా బ్యాలెట్ పెట్టాలి, తర్వాత ఆ బ్యాలెట్లో నోటా కూడా పెట్టాలి, ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది యునానిమస్గా సజెస్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దానికి యునానిమస్ కాదు, మెజారిటీ, ఆల్మోస్ట్ మెజారిటీ ఎక్సెప్ట్ బారింగ్ వన్ ఆర్ టూ పార్టీస్, మిగతా అందరు కూడా దానికి సమర్థన తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కొత్త ఆలోచన ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేసిందో దానికి మద్దతు ప్రకటించింది. తర్వాత ఏకగ్రీవం అనే దాంట్లో ఒకే అభ్యర్థి అంటే ఏకగ్రీవం ఉంది. అట్లాంటి దాంట్లో కూడా ఎలక్షన్ కాల్ఫర్ చేసి దాంట్లో నోటా అభ్యర్థిని పెట్టాలి, నోటాని ఒక అభ్యర్థిగా పెట్టాలి ఆ బ్యాలెట్ పేపర్లో. దానికి కూడా ప్రజలు వచ్చి ఓట్లు వేసి నోటా వేసేవాళ్ళు నోటాకి వేస్తారు. తర్వాత యునానిమస్ అభ్యర్థి ఎవరైనా ఉంటే అతనికి వేసేవాళ్ళు అతనికి వేస్తారు. అది ప్రతిపాదన. ఎందుకనంటే డెమోక్రసీలో ప్రతి ఒక్కళ్ళకి యునానిమస్ దాంట్లో కూడా అభిప్రాయం అనేది యునానిమస్గా ఉండే అవకాశం లేకపోతే ఏదైనా బలప్రయోగమో లేకపోతే బెదిరింపులో ఆ రకంగా ఓటర్ యొక్క అభిప్రాయానికి విలువ లేకుండా పోకుండా ఉండేదానికోసం అనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఈ ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. లేదు, వాళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు. ఓన్లీ వాళ్ళు నోటా గురించి మాత్రమే అడిగినారు. సింగిల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు యునానిమస్ చేయొచ్చా, నోటా అన్నది ఇంట్రడ్యూస్ చేసి ఎలక్షన్కి పోవచ్చా అన్నారు. మేము చెప్పినాం ఏంటంటే ఆ మ్యాటర్ ఒకటి సుప్రీంకోర్టులో ఉంది. ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్కి వీళ్ళు ప్రొవిజన్స్ మారవండి, ఆ రూల్స్ మారవండి, దానికి రాస్తామనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. ఒకటే క్యాండిడేట్ ఉన్నప్పుడు యునానిమస్ చేయొచ్చా, నోటా పెట్టి ఎలక్షన్ చేయొచ్చా అన్నది సుప్రీంకోర్టులో ఉన్నది. కాబట్టి దాన్ని గమనించి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పినాం. లాస్ట్ ఇయర్ నవంబర్లో నోటాకు సంబంధించి వైఖరి తీసుకోవడానికి పొలిటికల్ పార్టీస్ యొక్క అభిప్రాయాలు రైతుల్లో ఇమ్మన్నారు. అయితే మేము డిసెంబర్ 23, 24కి ఇచ్చాం. ఒక సిపిఎం పార్టీ మాత్రమే ఇచ్చిందని డిక్లేర్ చేశారు. మిగతా వాళ్ళు రైటింగ్లో ఇవ్వలేదు. అందుకని ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. మేము చెప్పింది ఏంటంటే నోటా అనేది సుప్రీంకోర్టు ఇంట్రడ్యూస్ చేసింది. అనేక మంది ఓటింగ్కి రావటం లేదు. కారణం అభ్యర్థులు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఏదైనా వాళ్ళ డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. అందుకని డిసెంట్ కింద రావటం లేదు. కాబట్టి ఓటింగ్ పెంచాలనేది ఒకవైపు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ప్రయత్నించినా కూడా అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ చేస్తే నోటా అనేది ఉంటే వచ్చి వాళ్ళు అట్లీస్ట్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు క్యాస్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ అట్లీస్ట్ నోటా ఇదే నన్ అదర్ దెన్ అని చెప్పి ఎవరు లేదని చెప్పే డిసెంట్ ఉందని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది. అందుకే నోటా ఈజ్ నాట్ ఎ క్యాండిడేట్, నాట్ ఎ పొలిటికల్ పార్టీ, నాట్ ఎ క్యాండిడేట్. అందుకని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ఎవరు పోటీ చేసినా ఇష్టం లేనిది నోటా కింద వేస్తారు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్లో మెజార్టీతో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం సింగిల్ ఓట్ మెజార్టీతో ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. సింగిల్ ఓట్తో క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీసే ఇవాళ కొనసాగాలి. మిగతా ఏవీ మారకుండా నోటానే అదర్ దెన్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అనేటువంటి అండర్స్టాండింగ్ బహుశా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే హర్యానాలో జరిగింది. మేము కూడా ఒకవేళ సింగిల్ క్యాండిడేట్ ఉంటే నోటా కనుక ఎక్కువ ఓట్లు వస్తే దాన్ని నల్ అండ్ వైజ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. లేదా రీఎలక్షన్ పెట్టాలని మరోవైపు చెప్తున్నారు. రీఎలక్షన్ పెడితే డబ్బులు ఖర్చు అవుతాయి, ప్రభుత్వ యంత్రాంగానికి కష్టం ఉన్నారు. పూర్ లోకల్ బాడీలో కంటెక్ట్ చేసేటువంటి ఇండివిజువల్స్, ఇండిపెండెంట్స్ వాళ్ళ పూర్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వానికి కాదు వాళ్ళకు కూడా అవుతుంది. కాబట్టి రీఎలక్షన్ కరెక్ట్ కాదు. చట్టబద్ధంగా ఎలక్షన్స్లో ఏంటంటే ఓట్ చేయనటువంటి వాళ్ళు నోటాకి వేస్తారు. కంటెస్టింగ్ క్యాండిడేట్లో మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి. తిరిగి రీఎలక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం పార్టీకి మా అభిప్రాయాన్ని ఇంతకుముందు రాత్పురంగా ఇచ్చాం. ఇప్పుడే అదే స్పష్టంగా చేశాం. అయితే నోటాని పెట్టొచ్చా అంటే పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. పెట్టొచ్చా అని ఏముందిగా, సింగిల్ క్యాండిడేట్ ఉన్నా పెట్టొచ్చు, మల్టిపుల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా పెట్టొచ్చు. కాబట్టి నోటాకు వచ్చే ఓటింగ్ని బట్టి క్యాండిడేట్స్కి వచ్చే ఓటింగ్ని కంపేర్ చేయటం ఏ విధంగా సరైనది కాదు అనేటువంటిది మా అభిప్రాయం స్పష్టంగా. ఇద్దరుగా నెక్కున్నప్పుడు ఏదైతే ఓటు ఇద్దరికి ఏం రాదు మనం ఏం చేయాలన్నప్పుడు ఆ నోటు అనేది ఒకటి మరి ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా దాదాపు సింగల్ మీద కూడా నామినేషన్ వేసినప్పుడు కూడా నోటా ఉండాలని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్రేమతోనో ఏదైనా ఆశ చూపో లేకపోతే భయపెట్టో
మరి నామినేషన్లన్నీ విడ్రా చేయించి ఒకటే నామినేషన్ ఉంటుంది అనే దాని మీద వివిధ పార్టీలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియడం జరిగింది. మరి ఎల్లుండి అంటే 2 రోజుల్లోపు పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ పంపిమ్మని చెప్పి మరి ఎలక్షన్ కమిషనర్ వారు తెలియజేయడం జరిగింది. పార్టీని కూడా గుర్తించి ఇక్కడ రాబోయే రాజకీయాలలో జనసేన పార్టీ కూడా కీలకంగా వివరించబోతుంది. తెలంగాణలో కూడా ఈరోజు చర్చ మొత్తం నోటా గురించి జరిగింది. నోటా విషయానికి వస్తే మా అభిప్రాయం ఏం చెప్పామంటే నోటా అనేది కంపల్సరీ ఉండాలి, ప్రతి ఎలక్షన్లో ఉండాలి. సింగిల్ క్యాండిడేట్ పోటీ చేసినా కానీ ఉండాలి. ఎందుకంటే ఆ క్యాండిడేట్ ఒక మంచి వ్యక్తి లేదంటే అతను సొసైటీకి ఏదైనా హాని చేస్తాడా అనేది మేము జనసేన పార్టీ ద్వారా మేము తెలియపరిచినాం. రాబోయే రోజుల్లో 2 రోజులలో మా ఒక్క లీగల్ టీం తోటి ప్రెసిడెంట్ గారితో చర్చించి వాళ్ళకు ఒక నివేదిక అనేది మేము ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఏదైతే మిగతా పార్టీలను కూడా మేము దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. చాలా చోట్ల యునానిమస్ అని చేసేసి ఏదో డబ్బులు ఇచ్చేసి ఈ ఒక్క ఓటింగ్ని బస్టు పట్టిస్తున్నాయి కొన్ని పార్టీలు. వీటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తుంది జనసేన పార్టీ. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఉంది. సో దాన్ని పోలింగ్ ద్వారా ఆ బలం ఏందనేది చూపించాలి. కానీ డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు తయారు చేస్తున్నారు కొన్ని పార్టీలు. దాన్ని జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరే ఉంటారు, మీడియా మిత్రులు కూడా ఎవరన్నా పోటీ చేయాలని ఉంటుంది. మీ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని వివిధ రకాల లాభాలు చూపించి మిమ్మల్ని కూడా విత్డ్రా చేయించి వాళ్ళు ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాయి కొన్ని పార్టీలు. దానికి వ్యతిరేకంగానే జనసేన పార్టీ పుట్టింది. మీ అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉందో తెలంగాణలో కూడా అదే రకంగా మేము ముందుకెళ్ళాలని మా ప్రయత్నం, మా అభిప్రాయాన్ని కూడా మేము తెలియజేస్తాం.